దేవుని బిడ్డలారా, దేవుని మాట మూతబడిన మన ఆత్మీయ నేత్రాలను తెరుస్తూ ఉన్నది. నేను మరలా చెబుతాను, దేవుని మాట మూతబడిన మన ఆత్మీయ నేత్రాలను తెరుస్తుంది. సౌలు గారు యూదుడు. మోషే ధర్మశాస్త్రము క్షుణ్ణంగా తెలిసినటువంటి వ్యక్తి. క్రైస్తవులని క్రూరంగా చంపేటటువంటి వ్యక్తి. క్రీస్తుని విశ్వసించిన వాడు అని తెలిసిన వెంటనే ఆ వ్యక్తిని తీసుకుని వెళ్ళి చంపేసినటువంటి వ్యక్తి. ఆయన యూదుడే. కానీ అలాంటి వ్యక్తి దమస్కు నగరానికి వెళుతూ ఉన్నారు. అలాంటి రోజున గుర్రం మీద ప్రయాణం చేస్తున్న క్రమంలో గుర్రం మీద నుండి కింద పడిపోయి, అయ్యా నీవు ఎవరివయ్యా అని అడిగినప్పుడు, నీవు హింసిస్తున్న క్రీస్తుని నేనే. గుర్తుపెట్టుకోండి బాగా. క్రైస్తవులని ఎవరిని నువ్వు హింసించినా నీవు హింసించేది క్రీస్తునే. నీ అత్తని హింసించినా, నీ కోడలని హింసించినా, నీ స్నేహితులను హింసించినా, నీ మాటలతో, నీ క్రియలతో, నీ ప్రవర్తనతో ఎవరిని నువ్వు బాధ పెట్టినా, నువ్వు బాధ పెట్టేది నరుణ్ణి కాదు, నీవు బాధ పెట్టేది క్రీస్తుని. ప్రార్థన చేసే వ్యక్తిని ఎగతాళిని చేశావా, క్రీస్తుని ఎగతాళిని చేసినట్లే. దైవ సేవకుడిని ఎగతాళి చేశావా, క్రీస్తుని ఎగతాళి చేసినట్లే. దేవాలయానికి వెళ్ళే వ్యక్తిని ఎగతాళిని చేశావా, క్రీస్తుని ఎగతాళి చేసినట్లే. ప్రార్థనలో ఎదిగే వ్యక్తిని అవమానపరిచావా, క్రీస్తుని అవమానపరిచినట్టే. ఎందుకనగా వారిలో ఉన్నది క్రీస్తు, వారి దేహం క్రీస్తు దేహం దేవాలయం. అలా నీవు ఎవరిని బాధ పెట్టినా, ఎవరిని మోసం చేసినా, ఎవరిని ఏడిపించినా, ఎవరిని అవమానించినా, ఎవరిని నిందించినా, ఎవరిని ఎగతాళి చేసినా నువ్వు గుర్తుపెట్టుకో, అతడు నీ శత్రువు కాదు, అతడుని క్రీస్తు. అందుకే పౌలు గారు అంటారు, దేవుడు అంటాడు, సౌలు సౌలు నువ్వు నన్నెందుకు హింసిస్తున్నావు? నీవు హింసిస్తున్న క్రీస్తుని నేనే. అయ్యా నేను నిన్ను ఎప్పుడు హింసించానయ్యా అని సౌలు గారు దేవుణ్ణి అడిగితే, క్రైస్తవులను చంపుతున్నావు కదా, నన్ను చెప్పినట్టే. ఈరోజున మన మధ్యలో చాలామంది అలాంటి వాళ్ళు ఉన్నారు. ఇష్టం లేని వాళ్ళు, ద్వేషించే వాళ్ళు, అసూయ కలిగిన వాళ్ళు, సూటిపోటి మాటలతో ఎదుటివారిని బాధ పెట్టేవాడు మన మధ్యలో చాలామంది. మన ముందు మన గురించి మంచిగా మాట్లాడి, మన వెనకాల చెడుగా మాట్లాడి, మన పెరుగు తీసి మన గురించి చులకనగా మాట్లాడేవాళ్ళు మన మధ్యలో ఉన్నారు. నీతో మంచిగానే ఉంటారు, నీ వెనకాల గోతులు తీస్తూ ఉంటారు. నీతో మంచిగానే ఉంటారు, నీ ఎదుగుదలను నాశనం చేస్తూ ఉంటారు. నీతో మంచిగానే ఉంటారు, నీ పేరు చెడగొడతారు. ఇలా నువ్వు చేస్తున్నావంటే అది క్రీస్తుకి చేసినట్లే. అప్పుడు సౌలు కళ్ళు మూతలబడ్డాయి. 3 రోజుల పాటు ఆయన లోకాన్ని చూడాల. ఇది ఆత్మీయమైన ఉపవాసం. ఏ ఉపవాసం? ఆత్మీయమైన ఉపవాసం. లోకానికి దూరంగా, దేవునికి దగ్గరగా. దైవ దర్శనము కలిగిన తర్వాత లోకాన్ని చూడకుండా నేత్రాలు మూయబడ్డాయి. దేవుణ్ణి చూడటం కోసం ఆయన హృదయం తెరవబడింది. ఈ రోజున నీవు కూడా దేవుని వాక్యము విన్నావు,
నీవు కూడా దేవునికి ప్రార్థన చేశావు, నీవు కూడా దేవుని సన్నిధిలో కూర్చున్నావు. ఆనాడు సౌలుతో మాట్లాడిన దేవుడు ఈ రోజున నీతో కూడా మాట్లాడాడు. మరి హృదయము తెరవబడిందా? నీ ఆత్మ తెరవబడిందా? ఆలోచన చేయండి. ఈ లోపల దేవుడు అననీయ దగ్గరికి వెళ్ళాడు. అననీయ, ఏం చేస్తున్నావు? తిన్నని అనే వీధికి వెళ్ళు. ఆ వీధిలో సౌలు అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఆయన కళ్ళను నీవు తాకు, ఆయనను ఆత్మతో అభిషేకించు, ఆయనకి పితా పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్థానమివ్వు. ఒకటి, ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డాయి. దేవుని చూడటం ప్రారంభించాడు, పరిశుద్ధాత్మను పొందుకున్నాడు, యేసయ్య గురించి మాట్లాడటం ప్రారంభం చేశాడు, జ్ఞానస్థానం తీసుకున్నాడు, రక్షణ మార్గములో నడిచాడు, పాపాన్ని వదిలిపెట్టాడు. ఇన్ని జరిగాయి. ఎవరికి? సౌలు కాస్త ఏమైపోయాడు? పౌలుగా మారాడు. మరి ఈ రోజున నీ బ్రతుకు మారిందా? ఈ రోజున నీ జీవితం మారిందా? ఈ రోజున నీ పద్ధతి మారిందా? ఈ రోజున నీ అలవాటు మారిందా? ఈ రోజున నీ తలంపులు మారాయా? అసలు నువ్వు మారావా? దేవుని బిడ్డవని చెప్పుకుంటూ మారకపోతే సౌలు సౌలుగానే అవుతాడు, కానీ పౌలు కాడు. ఈ రోజున మనం కూడా మారని బ్రతుకులు చాలా ఉన్నాయి. మార్చుకోవాల్సిన అలవాట్లు, మార్చుకోవాల్సిన పద్ధతులు, మార్చుకోవాల్సిన ప్రవర్తన, మార్చుకోవాల్సిన మాట తీరు, మార్చుకోవాల్సిన నడవడిక మన బ్రతుకులో చాలా చాలా ఉన్నాయి. ఇంత దేవుని మాట విన్న తర్వాత, ఇంత దేవుని వాక్యం విన్న తర్వాత కూడా నువ్వు మారకపోతే నీ బ్రతుకు అడవిలో కాసిన వెన్నెల, బూడిదలో కోసిన పన్నీరు. కనుక దేవుని బిడ్డలారా, ఇప్పుడైనా మీరు దేవునికి సాక్షులుగా నిలబడండి. ఇప్పుడైనా మీరు దేవుని బిడ్డలుగా బ్రతకండి. అననీయ వచ్చాడు, ఆయన కళ్ళను తాకాడు, ఇప్పుడు దేవుని చూడటం ప్రారంభించాడు. ఆయన అంటాడు, ఇక జీవించేది నేను కాదు, క్రీస్తు నాలో జీవిస్తున్నాడు అన్నాడు. కనుక దేవుని బిడ్డలారా, మనం కూడా ఈరోజున యేసయ్య మాట ద్వారా నీ హృదయము తెరవబడును గాక, నీ ఆత్మీయ నేత్రాలు తెరవబడును గాక, పరిశుద్ధాత్మ అభిషేకమును పొందుకొందువు గాక, ఆత్మదేవుని నడిపింపులో నడిపింపబడుదువు గాక, రక్షణ మార్గములో నీవు నడపబడుదువు గాక. తరువాత ఈనాటి నుండి మనం క్రీస్తు బిడ్డలుగా జీవించాలి, కానీ సాతాను బిడ్డలుగా జీవించకుండా ప్రయత్నం చేద్దాం. అలాంటి మనసును దేవుడు మనకి ప్రార్థిద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున